హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో పరకాల అంబేద్కర్ సెంటర్ నుంచి ప్రధాన రహదారిపై బీజేపీ భారీ రోడ్ షో నిర్వహించామని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మెట్రో ఉదయంతో మాట్లాడుతూ మున్సిపల్ అన్ని వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు పోటీలో నిలిచారని, వారికి సంపూర్ణ మద్దతుగా నేడు మేము ర్యాలీ నిర్వహించి విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. పరకాల పట్టణాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం నిధులిచ్చిన కేంద్ర ప్రభుత్వం అభివృద్ధికి తెలిపారు. ఈ కార్యక్రమంలో పరకాల నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ ఖాళీ ప్రసాదరావు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గురజాల శ్రీరామరెడ్డి, డాక్టర్ ఎస్ సంతోష్లు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. పరకాల గ్రామ పంచాయతీ ఉన్ననాడు, పరకాల గ్రామ పంచాయతీ ఉన్ననాడు, పరకాల నియోజకవర్గం ఉన్ననాడు సర్పంచ్గా ఎమ్మెల్యే గెలిచిన చరిత్ర ఇవాళ పరకాలకు ఉంది. ఎప్పుడు కూడా బీజేపీ ప్రాతినిధ్యం లేకుండా గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ ఎప్పుడు లేదు. రాబోయేటువంటి ఎన్నికలు 11వ తరగతిలో జరగబోతూ ఉన్నాయి కాబట్టి కమలం పువ్వు గుర్తు తప్పకుండా గెలుస్తున్న విశ్వాసం ఉంది. ఈరోజు ర్యాలీ తీసినప్పుడు వేలాది మంది ప్రజలు స్వాగతం పలికి హారతి ఇచ్చి తిలకం దిద్ది బిడ్డ వాళ్ళని చూసినాం, నా వీళ్ళని చూసినాం, వాళ్ళంటే బీఆర్ఎస్ చూసినాం, కాంగ్రెస్ వాళ్ళని కూడా చూసినాం. రాబోయే కాలం అంతా కూడా ఫ్యూచర్ అంతా కూడా భారతీయ జనతా పార్టీని మాత్రమే. ఇవాళ ఈ ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్నాడు, ఖర్చు పెట్టడానికి 5 బిల్లులు లేవని చెప్పే మాటలు మమ్మల్ని బాధిస్తూ ఉన్నాయి. ఇట్లాంటి ముఖ్యమంత్రి, ఇలాంటి ప్రభుత్వం మా పరకాల మున్సిపాలిటీ డెవలప్మెంట్ విశ్వాసం లేదు కాబట్టి ఏదైనా అమృత నగరం కింద కావచ్చు, స్మార్ట్ సిటీ కింద కావచ్చు, కేంద్ర ప్రభుత్వ అండదండలతో ఈ మున్సిపాలిటీని బాగు చేసే ప్రయత్నం చేయాలి. మీకే ఓటేస్తాం, గుర్తుకే ఓటేస్తాం, భారతీయ జనతా పార్టీ గెలుపుతామని నమ్ముతాం.